Hi, good morning, all my dear competitive aspirants. This is your Satyababu. So, welcome to KK Geography ఛానల్ అండి. సార్ ఈరోజు మనం మరొక కొత్త కాన్సెప్ట్తో ఈరోజుకి మన ముందుకు రావడం జరిగింది. ఏంటి ఆ కొత్త కాన్సెప్ట్ అని అంటే ఖండ చలన సిద్ధాంతము. దీనిని మనం ఇంగ్లీష్లో కాంటినెంటల్ డ్రిఫ్ట్ థియరీ అని పిలుస్తారండి. మరి ఖండ చలన సిద్ధాంతము లేదా కాంటినెంటల్ డ్రిఫ్ట్ థియరీ యొక్క ప్రధానమైన ఉద్దేశం ఏమిటి, ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఖండాలు ఆవిర్భావనం గురించి తెలుస్తుంది. ఖండాలు ఆవిర్భావనం గురించి తెలుపుతుంది. మరి ఖండాలు ఆవిర్భావనం లేదా ఖండాలు ఏర్పాటు గురించి తెలియచేసే ముఖ్యమైన సిద్ధాంతము ఏంటి అని అడిగితే ఖండ చలన సిద్ధాంతము అని చెప్పాలి. మరి ఖండ చలన సిద్ధాంతాన్ని ఎవరు ప్రతిపాదించారు అంటే ఈ ఖండ చలన సిద్ధాంతాన్ని ప్రతిపాదించినటువంటి శాస్త్రవేత్త ఆల్ఫ్రెడ్ వెజ్నర్. మరి ఆల్ఫ్రెడ్ వెజ్నర్ అనేటువంటి ఈ శాస్త్రవేత్త ఏ దేశానికి చెందిన శాస్త్రవేత్త అనంటే జర్మనీ దేశానికి చెందినటువంటి శాస్త్రవేత్త అండి. మరి జర్మనీ రాజధాని ఏంటి సార్ అంటే జర్మనీ రాజధాని బెర్లిన్ అనే నగరం అండి. మరి బెర్లిన్ అనే నగరం ఏ నది ఒడ్డున ఉంది అని జీకే పాయింట్ ఆఫ్ వ్యూలో మనకి అడిగే అవకాశం ఉందండి. మరి జర్మనీ రాజధాని బెర్లిన్ అనే నగరం ఎలబ్ అనే నది ఒడ్డున ఉంటుందండి ఇది. సో ఏ నది ఒడ్డున ఉందనంటే ఎలబ్ నది ఒడ్డున ఉంటుంది. సో ఎలబ్ నది ఒడ్డున ఉంది. సో బెర్లిన్ సిటీ బిసైడ్ ఆన్ బీచ్ రివర్ అని అడిగితే ఎలబ్ అనేటువంటి నది ఒడ్డున ఉంది అనే ఆన్సర్ని మనం గుర్తుపెట్టుకోవాలి. రైట్, చూడండి మళ్ళీ మళ్ళీ రిపీట్ చేస్తున్నాను దీన్ని. ఖండ చలన సిద్ధాంతాన్ని కాంటినెంటల్ డ్రిఫ్ట్ థియరీ అంటారు సార్. ఇది ఖండాల ఆవిర్భావనం గురించి తెలుపుతుంది లేదా తెలియజేస్తూ ఉంది. ఆల్ఫ్రెడ్ వెజ్నర్ అనేటువంటి వ్యక్తి ఖండ చలన సిద్ధాంతాన్ని మనకి పరిచయం చేయడం జరుగుతుంది. మరి ఈయన ఏ దేశానికి చెందిన శాస్త్రవేత్త అంటే జర్మనీ రాజధాని నగరం ఏంటంటే బెర్లిన్ అనే పట్టణం ఏ నది ఒడ్డున ఉందనంటే ఎలబ్ నది ఒడ్డున ఉంటుంది. మరి ఖండ చలన సిద్ధాంతాన్ని ఈయన ఎప్పుడు ప్రతిపాదించారు సార్ అంటే 1912వ సంవత్సరంలో ప్రతిపాదించారండి ఆల్ఫ్రెడ్ వెజ్నర్. ఈ సిద్ధాంతాన్ని ప్రతిపాదించిన సంవత్సరం ఎప్పుడు అని అంటే 1912వ సంవత్సరంలో దీన్ని అధికారికంగా మనకి ప్రతిపాదించడం జరిగింది. మరి ఆల్ఫ్రెడ్ వెజ్నర్ ఖండ చలన సిద్ధాంతంలో ఏం చెప్తున్నాడంటే ఒకసారి ఇక్కడ డయాగ్రామ్ చూడండి సార్. ఈ భూమి పైన మొదటిలో ఒకే ఒక ఖండం ఉండేది. ఆ ఒకే ఒక ఖండమే ఏంటి అని అడిగితే ఇక్కడ ఇగండి ఇది ఆ ఒకే ఒక ఖండమే మనకి పాంజియా అనే ఖండంగా పేరు పెట్టడం జరిగింది. సార్ దీన్ని ఏమంటున్నారు అంటే ఆ ఒకే ఒక ఖండముగా ఉన్నటువంటి ఖండాన్ని ఏమంటారంటే పాంజియా ఖండము అని పిలుస్తారండి. పాంజియా ఖండము అని పేరు పెట్టడం జరిగింది ఆల్ఫ్రెడ్ వెజ్నర్. మరి పాంజియా ఖండానికి బయటన లేదా వెలుపల ఒక జలభాగం ఉందండి. పాంజియా ఖండానికి వెలుపల అన్న, అవుట్ సైడ్ అన్న, బయటన అన్న ఒకటే. మరి పాంజియా ఖండానికి వెలుపల లేదా బయటన ఒక జలభాగం ఉందండి, అతిపెద్ద జలభాగం ఉంది. సో ఇట్ ఈస్ ఎ లార్జెస్ట్ వాటర్ బాడీ అని అంటాం. మరి లార్జెస్ట్ వాటర్ బాడీ లేదా ఈ అతిపెద్ద జలభాగాన్ని ఆయన పెట్టిన పేరు ఏమిటి సార్ అని అంటే దీన్ని పాంతాల్ సముద్రము అని పేరు పెట్టి పిలవడం జరుగుతుందండి. పాంతాల్ సముద్రం. సో దీన్ని పాంతాల్ సముద్రము అని పిలుస్తారండి. సో ఇది ఆల్ఫ్రెడ్ వెజ్నర్ ఖండ చలన సిద్ధాంతం ద్వారా ఇక్కడ చూడండి ఉన్న అతిపెద్ద ఈ భూభాగాన్ని మనం పాంజియా ఖండము అని అంటామని చెప్పాను. ఇది పాంజియా. మరి పాంజియా ఖండానికి వెలుపల లేదా చుట్టుప్రక్కల లేదా బయటన ఒక జలభాగం ఉంది.
ఆ జలభాగాన్ని మనం పాంతాల్ సముద్రము అని చెప్పి పిలుస్తారని చెప్పాను. మరి ఇక్కడ మధ్యలో మనకి జలభాగంతో కూడిన అభిభూతి భూభాగం ఒకటి ఉందండి. పాంతాల్ సముద్రానికి లోపల మరియు పాంజ్యా ఖండానికి కూడా లోపల జలభాగంతో కూడిన అభిభూతి భూభాగం ఉందండి. ఆ జలభాగంతో కూడిన అభిభూతి భూభాగాన్ని మనం ఏమంటారు సార్ అని అంటే, ఇక్కడ దీన్ని మనం ఏ పేరుతో పిలుస్తున్నారు అంటే దీన్ని టెథిస్ సముద్రము అని పిలుస్తున్నారండి. టెథిస్ సముద్రము అని అంటున్నారు. సో గుర్తుపెట్టుకోండి, ఆల్ఫ్రెడ్ వెజ్నర్ ఖండచలన సిద్ధాంతం ఖండాల ఆవిర్భావనం గురించి తెలుపుతుంది. మరి ఆల్ఫ్రెడ్ వెజ్నర్ ఖండచలన సిద్ధాంతం ద్వారా ఈ భూగోళంపై ఉన్నటువంటి అధిక భూభాగాన్ని మనం పాంజ్యా ఖండము అని చెప్పి పిలుస్తారు. ఈ పాంజ్యా ఖండానికి చుట్టూ ఒక జలభాగం ఉంది. ఆ అతిపెద్ద జలభాగాన్ని మనం పాంతాల్ సముద్రం అని, లోపల జలభాగంతో కూడిన అభిభూతి భూభాగం ఉంది, దాన్నే మనం టెథిస్ సముద్రం అని చెప్పి 3 భాగాలుగా మనకి ఖండచలన సిద్ధాంతం ద్వారా తెలుపుతూ ఉన్నారు ఆల్ఫ్రెడ్ వెజ్నర్. మరి ముందు ఇందులో ఉన్నటువంటి ఈ ఖాళీగా ఉన్నటువంటి అతిపెద్ద భూభాగమైనటువంటి పాంజ్యా అనే ఖండాన్ని గురించి ముందు మనం డిస్కస్ చేయడం జరుగుతుంది. చూసుకోండి, ఇది దేని గురించి తెలియజేస్తుంది, దీన్ని ప్రతిపాదించిన శాస్త్రవేత్త ఎవరు, ఆయన ఏ దేశానికి చెందిన శాస్త్రవేత్త, ఆ దేశం యొక్క రాజధాని ఏంటి, ఆ రాజధాని నగరం ఏ నది ఒడ్డున ఉంది, ఖండచలన సిద్ధాంతాన్ని ఎవరు ప్రతిపాదించారు, ఎప్పుడు ప్రతిపాదించారు, ఆ ఖండచలన సిద్ధాంతంలో ఏర్పడి ఉన్నటువంటి 3 భాగాలుగా ఏమేమి ఉన్నాయనే విషయాల గురించి నేర్చుకుంటూ ఉంటున్నాం. చాలా 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 ఇంపార్టెంట్ అండి. ఇది ఒక కాన్సెప్ట్ ఓరియంటెడ్ క్లాస్ కాబట్టి చాలా జాగ్రత్తగా వినాల్సినటువంటి సమయం. సార్, ఇప్పుడు ఇందులో ఉన్నటువంటి ఈ అతిపెద్ద భూభాగమైనటువంటి పాంజ్యా అనే ఖండం గురించి ముందు డిస్కస్ చేసి, తర్వాత పాంతాల్ సముద్రం గురించి కూడా డిస్కస్ చేసి, తర్వాత టెథిస్ సముద్రాల గురించి కూడా మనం మాట్లాడడం జరుగుతుంది ఈరోజు క్లాస్లో. రైట్, ఫస్ట్ మనకి ఇక్కడ సైడ్ హెడింగ్ ఏం తీసుకుంటామంటే పాంజ్యా ఖండము అనేటువంటి భాగాన్ని గురించి ముందు మనం డిస్కస్ చేద్దాం. సార్, మరి ఇక్కడ పాంజ్యా అనే దాని గురించి మనం మాట్లాడుతున్నాం కాబట్టి ఒక్కసారి ఇటు బోర్డులో చూడండి. సార్, ఇక్కడ పాంజ్యా అనేది మనం సైడ్ హెడ్డింగ్ పెట్టి దీని గురించి డిస్కస్ చేస్తే పాంజ్యా ఖండము, పాంజ్యా కాంటినెంట్ అని అంటామండి. ఏంటి పాంజ్యా ఖండం అని అంటే, పాంజ్యా అంటే ఇది ఒక ఆంగ్ల భాషా పదము అయినప్పటికీ ఇది గ్రీకు భాషా పదం నుంచి మొదటగా ఉద్భవించిందండి. సో ఇది ఏ భాషా పదం నుంచి ఉద్భవించిందంటే గ్రీకు భాషా పదం నుంచి ఉద్భవించింది. పాంజ్యా అనగా ఒక గ్రీక్ వర్డ్, ఇట్ ఈస్ ఎ డెరివేట్ ఫ్రమ్ గ్రీక్ వర్డ్ అని అంటామండి. ఇది గ్రీకు భాష నుంచి ఉద్భవించింది అని చెప్తూ ఉంటాం. మరి గ్రీకు భాషలో పాంజ్యా అనగా అర్థం ఏంటంటే హోల్ ల్యాండ్. హోల్ ల్యాండ్ అంటే అధిక భూభాగం లేదా మొత్తం భూభాగంగానే ఉండేది. అధిక భూభాగం లేదా మొత్తం భూభాగంగా ఉండేది. సో ఎంటైర్ హోల్ ల్యాండ్గా మనం పిలుస్తామండి. ఆ మొదటిలో ఉన్నటువంటి ఆ ముద్దగా ఉన్నటువంటి వైట్ కలర్లో ఉన్నటువంటి ఆ భూభాగాన్ని పాంజ్యా అని అంటాము. ఇది గ్రీకు భాషా పదం నుంచి ఉద్భవించింది. ఆ గ్రీకు భాషలో పాంజ్యా అనగా హోల్ ల్యాండ్, మొత్తం భూభాగం అనే అర్థాన్ని ఇవ్వటం జరుగుతుంది. మరి మొత్తం భూభాగంగా ఉన్నటువంటి పాంజ్యా ఖండం ఒక ముద్దలా ఉండేదని, మరి ఏ సమయంలో ఎలా ఉండేదాని గురించి చెప్తే, సో ఖండచలన సిద్ధాంతం ఆల్ఫ్రెడ్ వెజ్నర్ ప్రతిపాదించిన, చూసుకోండి ఇక్కడ ఆల్ఫ్రెడ్ వెజ్నర్ ప్రతిపాదించిన ఖండచలన సిద్ధాంతం ప్రకారం దాదాపుగా 300 మిలియన్ల సంవత్సరాల క్రితము, 300 మిలియన్ల సంవత్సరాల క్రితము ఈ యొక్క పాంజ్యా ఖండము ఒక ముద్దలాగా ఒక పెద్ద భూభాగంగా ఉండేదండి. ఎప్పుడు అంటే 300 మిలియన్ల సంవత్సరాల క్రితము కార్ఫోనిక్ యుగం. కార్ఫోనిక్ యుగంలో, ఈ కార్ఫోనిక్ యుగంలో మనకి పాంజ్యా అనేటువంటి ఖండం ఒక ముద్దగా, ఒకే ఒక ఖండంగా, అతిపెద్ద భూభాగంగా, ఎంటైర్ హోల్ ల్యాండ్గా మనకి కనిపిస్తూ ఉండేదంట. మరి ఖండాల్లో కదలికల వలన, ఖండాల్లో చలనాల వలన ఒక ఖండ పలకం మరొక ఖండ పలకంతో ఢీ కొట్టి లేదా అభిసరణం చెంది లేదా ఇంటర్చేంజ్ అయి
ఆ ఖండాల్లో కదలికలు చలనాలు ఎప్పుడు జరిగాయి సార్ అంటే దాదాపుగా 220 మిలియన్ల సంవత్సరాల క్రితము మిసోజయిక్ యుగం. మిసోజయిక్ యుగం. మరి మిసోజయిక్ యుగం ఏదైతే నడుస్తుందో ఆ మిసోజిక్ యుగంలో ముందు ఖండాల్లో కదలికలు అనేవి జరిగాయి. ఇలా ఒకటి మరొకటి ఢీ కొట్టడం లేదా అభిసరణం చెందడం లేదా ఇంటర్చేంజ్ అవ్వటం అనే ప్రక్రియ అనేది 220 మిలియన్ల సంవత్సరాల క్రితము మిసోజిక్ యుగంలో జరిగిందండి. మరి ఇది 200 మిలియన్ల సంవత్సరాల క్రితము 200 మిలియన్ల సంవత్సరాల క్రితము మనకి అప్పుడు నడుస్తున్నటువంటి యుగము ఏంటి సార్ అని అంటే జురాసిక్ యుగము. ఈ జురాసిక్ యుగంలో ఏం జరిగిందంటే పూర్తిగా ఖండాలు ఢీకొట్టి తూర్పు పడమరలుగా జరగడం లేదా విభజించడం లేదా మూవ్ అవ్వడం అనేది జరుగుతూ ఉందని చెప్పి మనకి ఆల్ఫ్రెడ్ వెజ్నర్ తన ఖండచలన సిద్ధాంతంలో చాలా క్లియర్గా మనకి వివరించడం జరుగుతుంది. మరి అందుకే ఖండాలు ఆవిర్భావన గురించి తెలియచేసే సిద్ధాంతమే ఈ ఖండచలన సిద్ధాంతం. ఇది ఆల్ఫ్రెడ్ వెజ్నర్ ప్రతిపాదించినటువంటి ఈ సిద్ధాంతాన్ని గురించి మనం ఈరోజు క్లాస్లో చూస్తున్నాం సార్. అయితే ఇలా అతిపెద్ద భూభాగంగా ఉన్నటువంటి ఈ యొక్క మొత్తం భూభాగం అంతా కలిపి ఒకే ముద్దలా ఉండేదని 300 మిలియన్ల సంవత్సరాల క్రితం కార్ఫోనిక్ యుగంలో అలా ఉండేదని ఆల్ఫ్రెడ్ వెజ్నర్ చెప్తున్నారు. మరి దాంట్లో నెమ్మదిగా చిన్న చిన్న కదలికలు ఎప్పుడు జరిగాయి సార్ అని అంటే దాదాపుగా 220 మిలియన్ల సంవత్సరాల క్రితము మిసోజయిక్ యుగంలో ఖండాలు ఇలాగా కదలడము ఢీ కొట్టడం జరిగిందని చెప్తున్నారు ఆయన. మరి ఖండ పలకలు ఎప్పుడు పూర్తిగా విభజన జరిగింది అంటే తూర్పు పడమరల భాగాలుగా జరగడం లేదా మూవ్ అవ్వడం ఎప్పుడు జరిగిందని అంటే దాదాపుగా 200 మిలియన్ల సంవత్సరాల క్రితము జురాసిక్ యుగంలో పూర్తిగా ఖండాల విభజన అనేది జరిగిందని మనకి ఆల్ఫ్రెడ్ వెజ్నర్ తన ఖండ చలన సిద్ధాంతం ద్వారా తెలియపరచడం జరుగుతుంది. మరి ఖండాల్లో కదలికలు ఏర్పడి ఖండాల్లో చలనాలు ఏర్పడి ఒక ఖండ పలకం మరొక ఖండ పలకంతో ఒక టెక్టానిక్ ప్లేట్ ఇంకొక టెక్టానిక్ ప్లేట్తో ఢీ కొట్టి కొలాయిడెడ్ అయ్యి అభిసరణం చెంది జరగడం వల్ల ముందు ఆల్ఫ్రెడ్ వెజ్నర్ టెథిస్ సముద్రానికి మధ్య గుండా ఇలా టెథిస్ సముద్రానికి మధ్య గుండా ఈ యొక్క పాంజియా లేదా పెంజియా ఖండాన్ని ముందు 2 భాగాలుగా విభజించి చూపించాడు సార్. ఈ విషయం చాలా జాగ్రత్తగా వినాలి. ఏం చెప్తున్నాడు ఆయన అంటే ఖండాల్లో కదలికలు జరిగి చలనాలు జరిగి ముందు ఈ ఖండ పలకని లేదా ఈ పాంజియా ఖండాన్ని 2 భాగాలుగా విభజించి చూపించాడు. టెథిస్ సముద్రానికి మధ్య గుండా విభజించి చూపించాడు. మరి టెథిస్ సముద్రానికి పైన ఉన్నటువంటి ఇలా ఉత్తర భాగంగా ఉన్నటువంటి దీనిని ఆయన ఏమని పేరు పెట్టారు సార్ అని అంటే దీన్ని లారెన్షియా లేదా అంగారా భూభాగము అని పేరు పెట్టారండి. లారెన్షియా లేదా అంగారా భూభాగము అని పేరు పెట్టారు. మరి టెథిస్ సముద్రానికి దిగువన లేదా దక్షిణంగా ఉన్నటువంటి ఆ పాంజియా ఖండ భూభాగాన్ని ఆయన ఏ పేరుతో పేరు పెట్టి పిలుస్తున్నారు సార్ అని అంటే దీన్ని గోండ్వానా భూభాగము అని పిలుస్తున్నారండి. సో దీన్ని ఏమంటున్నారంటే గోండ్వానా భూభాగం అని పిలుస్తున్నారు సార్. చాలా సార్లు కాంపిటేటివ్ ఎగ్జామ్లో అడిగిన ప్రశ్న, అన్ని పోటీ పరీక్షల్లో కూడా చాలా ఇంపార్టెంట్ అయినటువంటి బిట్ ఏంటంటే గోండ్వానా యుగంలో ప్రధానంగా లభించే ఖనిజ వనరు ఏంటి అని అడుగుతూ ఉంటాడండి. మరి గోండ్వానా భూభాగంలో లభించే ప్రధానమైన ఖనిజం ఏంటని అడిగితే బొగ్గు సార్. బొగ్గు దీన్నే మనం ఇంగ్లీష్లో కోల్ అని పిలుస్తామండి. ఈ బొగ్గుని మనం బ్లాక్ డైమండ్ అని కూడా పిలుస్తారండి. అంటే నల్ల బంగారం వేరు, నల్ల బంగారము అని అంటే బ్లాక్ గోల్డ్ అని పెట్రోలియం లేదా ముడి చమురు లేదా క్రూడ్ ఆయిల్ని పిలుస్తారండి. అలాగే తెల్ల బంగారం లేదా వైట్ గోల్డ్ అని కాటన్ పత్తిని పిలుస్తారండి. మరి బ్లాక్ డైమండ్ అని దేన్ని పిలుస్తారు సార్ అని అంటే బ్లాక్ డైమండ్ అని బొగ్గుని లేదా కోల్ అనేటువంటి ఈ మినరల్ని లేదా ఈ ఖనిజాన్ని పిలవడం జరుగుతుంది. మరి ఈ యొక్క టెథిస్ సముద్రానికి మధ్య గుండా ఈ యొక్క పాంజియా ఖండ భూభాగాన్ని ఏం చేస్తారు సార్ అంటే 2 భాగాలుగా 2 ముక్కలుగా 2 ప్రదేశాలుగా విభజించి చూపిస్తున్నారు ఆల్ఫ్రెడ్ వెజ్నర్.
సో పై భాగాన్ని అంటే ఏ పై భాగం, టెథిస్ సముద్రానికి పై భాగం లేదా ఉత్తర భాగానికి లారెన్షియా లేదా అంగారా భూభాగం అని పేరు పెట్టారు ఆయన. అదే టెథిస్ సముద్రానికి దిగువన లేదా దక్షిణంగా ఉన్న భూభాగాన్ని గోండ్వానా భూభాగం అని అంటారండి. ఇది చాలా చాలా ఇంపార్టెంట్ సార్. గోండ్వానాలో లభించే ప్రధానమైన ఖనిజ వనరు ఏంటంటే బొగ్గు, కోల్ అని చెప్పి పిలవడం జరుగుతుంది. అయితే మరి ఉత్తరంగా ఉన్నటువంటి లారెన్షియా లేదా అంగారా భూభాగాన్ని తీసుకొని చూస్తే మరి లారెన్షియాలో కూడా ఖండాల్లో కదలికలు జరిగి ఒక పలక మరొక పలకంతో ఢీకొట్టి ఒక టెక్టానిక్ ప్లేట్ ఇంకో టెక్టానిక్ ప్లేట్తో ఇంటర్చేంజ్ అయ్యి లేదా కొలైడెడ్ అవ్వడం వలన అంటే గుద్దుకోవడం వలన లేదా ఢీ కొట్టడం వలన లేదా అభిసరణం జరగడం వలన ఈ లారెన్షియా అనేటువంటి భూభాగం కూడా ప్రధానంగా 3 ఖండ పలకలుగా విభజన జరిగినది. మరి ఏంటి ఆ లారెన్షియాలో విడిపోయి ఈరోజు మనకి ఏర్పడినటువంటి 3 ఖండ పలకలు ఏంటి అనేది ఒకసారి మనం చూస్తే ఇక్కడ లారెన్షియా భూభాగంలో ఏర్పడినటువంటి 3 ఖండ పలకలు అంటే ఇక్కడ ఈ 3 టెక్టానిక్ ప్లేట్స్ ఏంటి ఏర్పడ్డాయి అనే విషయాన్ని ఒకసారి మనం డిస్కస్ చేస్తే చూడండి, ఇక్కడ లారెన్షియా అనే భూభాగం ఏదైతే ఉందో ఈ లారెన్షియా అనే భూభాగం మనకి ఎన్ని ఖండ పలకలుగా విభజించి చూపిస్తున్నాము అనంటే లారెన్షియా అనేది మనకి 3 ఖండ పలకలుగా విభజించిందని చెప్పాం కదండి. మరి లారెన్షియా అనే దాంట్లో లారెన్షియా లేదా అంగారా భూభాగం, లారెన్షియా లేదా అంగారా భూభాగం తీసుకుంటే ఇది పాంజియా ఖండానికి ఉత్తరాన ఉన్న భూభాగం అని గుర్తుపెట్టుకోవాలి సార్. మరి ఈ ఇందులో మనకి ఎన్ని ఖండ పలకలుగా విడిపోయి అని చెప్పారంటే 3 ఖండ పలకలుగా. ఏంటనంటే ఇక్కడ మీరు చూడొచ్చు, ఒకటి ఏంటి సార్ ఇదేనంటే ఉత్తర అమెరికా. సో ఒకటి ఉత్తర అమెరికా అనే ఖండంగా ఆవిర్భవించింది. మరొకటి ఏంటి సార్ అని అంటే చూస్తే మనకి ఇక్కడ ఇగండి ఈ ఖండ పలకాన్ని మీరు ఇక్కడ చూస్తున్నారు. ఏంటి సార్ ఈ ఖండ పలకము అంటే యూరప్ లేదా ఐరోపా అనే ఖండముగా ఆవిర్భవించిందండి ఇక్కడ. సో రెండోది చూడండి, ఇక్కడ ఒకటి ఏంటని అడిగితే మనకి ఉత్తర అమెరికా. సో ఉత్తర అమెరికా అనే ఖండం. రెండోది ఏంటని అడిగితే మనకి యూరప్ లేదా ఐరోపా, యూరప్ లేదా ఐరోపా అనే ఖండంగా ఆవిర్భవించింది. మరి ఇక్కడ థర్డ్ వన్ ఏంటి? సో థర్డ్ వన్గా మనకి ఏంటి సార్ అని అంటే చూడండి, ఇక్కడ థర్డ్ వన్గా మనం తీసుకున్నట్లయితే మనకి సో ఇదంతా కూడా మనకి ఏషియా, ఆసియా ఖండము. సో ఏషియన్ కాంటినెంట్, దీన్ని మనం ఆసియా ఖండము అని చెప్పి పిలుస్తామండి. ఇలా మనకి ఇక్కడ మీరు చూస్తే ఉత్తరాన అంగారా లేదా లారెన్షియా భూభాగంలో కూడా కదలికలు సంభవించాయని, ఇక్కడ కూడా ఒకటి దానితో మరొకటి ఢీ కొట్టడం వలన లేదా అభిసరణం చెందడం వలన 3 ఖండ పలకలుగా విభజించినట్టుగా మనకి ఆల్ఫ్రెడ్ వెజ్నర్ తన ఖండచలన సిద్ధాంతంలో ప్రతిపాదించడం జరుగుతుంది. సో ఇందులో ఉత్తర అమెరికా ఏ భాగంలో ఉంది, ఎలా ఉంది, అలాగే యూరప్ అనే ఖండం ఎక్కడుంది, అలాగే ఏషియా లేదా ఆసియా ఖండం ఎక్కడుంది అనేది చూస్తున్నాం. మరి ఈ మూడింటితో పాటు మనకి ఇక్కడ మరి ప్రపంచంలోనే అతిపెద్ద దీవి అయినటువంటి దీవి ఇక్కడ ఏర్పడి ఉందండి. ఈ దీవినే మనం ఏమని పిలుస్తామనంటే గ్రీన్లాండ్ దీవి అని పిలుస్తామండి. ఇక్కడ ఉంది అంటే వీటితో పాటు ఇక్కడ మనకి ఏమి ఏర్పడిందనంటే గ్రీన్లాండ్ అనేటువంటి దీవి ఏర్పడిందండి. గ్రీన్లాండ్ సరే, ఇది చాలా ఇంపార్టెంట్. గ్రీన్లాండ్ అనేది ప్రపంచంలో ఉన్న దీవులన్నింటిలో కల్లా అతిపెద్ద దీవి గ్రీన్లాండ్ అది. మరి గ్రీన్లాండ్ ఏ భూభాగంలో ఆవిర్భవించిందనంటే ఉత్తరంగా ఉన్నటువంటి లారెన్షియా లేదా అంగారా అనే భూభాగంలో ఇది ఏర్పడడం జరిగింది. మరి గ్రీన్లాండ్ అనేది ఏ మహాసముద్రంలో ఇది ఉంటుంది అని అంటే ఇది అట్లాంటిక్ మహాసముద్రంలో ఉందండి. గ్రీన్లాండ్ అనేది ఎందులో ఉందండి? అట్లాంటిక్ మహాసముద్రంలో ఉంటుందండి. అంటే ఇది అట్లాంటిక్ ఓషియన్లో భాగంగా ఉంటుంది. మరి ఏ దేశానికి దగ్గరగా ఉంటుంది సార్ అని అంటే ఇది కెనడా దేశానికి అతి దగ్గరగా లేదా సమీపంగా ఉంటుందనే విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. సో చాలా ఇంపార్టెంట్ అండి. ప్రపంచంలోనే అతిపెద్ద దీవి గ్రీన్లాండ్. ఇది లారెన్షియా లేదా అంగారా భూభాగంలో ఏర్పడింది. ఇది అట్లాంటిక్ మహాసముద్రంలో భాగంగా కెనడా అనే దేశానికి దగ్గరగా ఉంటుంది. ఈ 3 ఖండాలతో పాటు గ్రీన్లాండ్ అనే దీవి ఈ లారెన్షియా లేదా అంగారా భూభాగంలో ఉందనే విషయాన్ని మనం గమనించాలి. తర్వాత మరి ఈ పాంజియా ఖండాన్ని మరి
రెండో భాగం చూస్తున్నాం. ఇక్కడ సెకండ్ పార్ట్ ఏంటంటే, సో పాంజియా ఖండం టెథిస్ సముద్రానికి దక్షిణంగా ఉన్నటువంటి భూభాగాన్ని మనం ఏమన్నాం సార్ అని అంటే, సో ఇక్కడ గోండ్వానా భూభాగము అని పిలుస్తున్నాము అని చెప్పాం. సో దీన్ని ఏమంటున్నామండి? గోండ్వానా భూభాగము అని పిలుస్తాము. మరి గోండ్వానా భూభాగంలో కూడా ఖండాల్లో కదలికలు ఏర్పడి, ఖండాల్లో చలనాలు అనేవి ఏర్పడి, ఒక ఖండ పలకం మరొక ఖండ పలకంతో ఢీకొట్టి ఇది సుమారుగా 4 ఖండాలుగా ఆవిర్భవించింది. సో 4 కాంటినెంట్గా ఇది స్ప్లిట్ అవ్వడం అనేది జరిగింది. సో ఏంటి అవి 4 ఖండాలు లేదా 4 ఖండ పలకలు ఏంటి అనే దాని గురించి మనం ఇక్కడ డిస్కస్ చేస్తే, సో ఇక్కడ ఒకటి దక్షిణ అమెరికా అనే ఖండాన్ని ఇక్కడ నేర్చుకుంటామండి. సో ఇక్కడ గోండ్వానా భూభాగంలో ఏర్పడిన ఖండాల్లో ఒకటి ఏంటి సార్ అంటే, సో ఒకటి దక్షిణ అమెరికా అనే ఖండము. మరి ఇంకా సెకండ్ వన్ ఏంటి అని అంటే, ఇక్కడ ఈ భాగంలో ఏర్పడినటువంటి సెకండ్ కాంటినెంట్గా ఏ కాంటినెంట్ని పిలుస్తారు అని అంటే, సో నెక్స్ట్ వన్ తీసుకున్నట్లయితే ఇక్కడ మనకి ఆఫ్రికా అనే ఖండము ఇక్కడ ఏర్పడిందండి. సో ఇది ఆఫ్రికా. సో ఒకటి దక్షిణ అమెరికా అయితే 2 ఆఫ్రికా అనే ఖండము ఆవిర్భవించిందండి. మరి తర్వాత నెక్స్ట్ వన్ థర్డ్ వన్ ఏంటంటే ఇక్కడ మనకి, సో మనం ఇలా చూస్తున్నట్టయితే మనకి ఇది ఆస్ట్రేలియా. ఇది ఏంటంటే ఇది ఆస్ట్రేలియా. సో ఇది ఆస్ట్రేలియా అనే ఖండం ఇక్కడ ఆవిర్భవించిందండి. సో ఆస్ట్రేలియా. మరి 4వ ఖండంగా ఏంటి సార్ అని అంటే ఇక్కడ మనం ఇలా చూడొచ్చండి. ఇక్కడ ఉన్నటువంటి మంచు ఖండము లేదా శ్వేత ఖండము లేదా తెల్లని ఖండముగా పిలువబడుతున్న ఖండం ఉందండి. దీన్నే మనం ఇక్కడ ఏమంటామనంటే అంటార్కిటికా ఖండము అని చెప్పి పిలుస్తామండి. సో ఇలా మనకి నెక్స్ట్ మరొక ఖండంగా ఇక్కడ రాస్తున్నాను, అంటార్కిటికా ఖండము అనే ఖండం ఏర్పడింది. సార్ మనకి క్లియర్గా ఈ డయాగ్రామ్లో ఈ పిక్చర్లో ఆల్ఫ్రెడ్ వెజ్నర్ ఖండ చలన సిద్ధాంతం ద్వారా ఏర్పడినటువంటి 7 ఖండాలు ఆవిర్భావనం గురించి నేను చెప్తూ ఉన్నాను. ఏంటవనంటే, ఒకటి ఉత్తరాన లారెన్షియాలో ఉత్తర అమెరికా, యూరప్, ఆసియా అనే ఖండ భూభాగాలు ఏర్పడ్డాయని, దక్షిణాన ఈ గోండ్వానా అనేటువంటి పురాతనమైన భూభాగంలో మనకి ఇక్కడ దక్షిణ అమెరికా సౌత్ అమెరికన్ కాంటినెంట్ అనే ఖండము, తర్వాత ఆఫ్రికా ఆఫ్రికన్ కాంటినెంటు, తర్వాత ఆస్ట్రేలియా ఆస్ట్రేలియన్ కాంటినెంటు, తర్వాత అంటార్కిటికన్ కాంటినెంట్ అని చెప్పి మనకి ఇక్కడ 4 కాంటినెంట్స్ 4 ఖండ పలకలుగా విడిపోయింది గోండ్వానా అనే భూభాగం. ఇలా ప్రపంచంలో మొదటగా ఒకే ఒక ఖండంగా ఉన్నటువంటి ఆ పాంజియా అనే భూభాగం, ఎంటైర్ హోల్ ల్యాండ్గా ఉన్న ఈ భూభాగం ఈరోజు ప్రపంచంలో 7 ఖండాలుగా విడిపోయింది, 7 ఖండాలుగా ఆవిర్భవించిందని ఆల్ఫ్రెడ్ వెజ్నర్ తన ఖండ చలన సిద్ధాంతంలో చాలా క్లియర్గా మనకి ప్రతిపాదించడం జరుగుతుందనే విషయాన్ని మనం గమనించాలి. అయితే ఇక్కడ 7 ఖండాలు ఎక్కడెక్కడ ఎలా ఉన్నాయనేది ఇక్కడ ఓవరాల్గా మనం చూస్తూ, ఇప్పుడు మనం మరి ప్రపంచంలో అతిపెద్ద ఖండం నుంచి అతి చిన్న ఖండాల అవరోహణ క్రమం ఏదైతే ఉందో, ఈ యొక్క డిసెండింగ్ ఆర్డర్ ఆఫ్ కాంటినెంట్స్ ఏదైతే ఉందో దాని గురించి మనం ఒకసారి ఇక్కడ డిస్కస్ చేస్తాం. చూడండి, మరి ప్రపంచంలో ఉన్నటువంటి ఖండాలు అంటే ఏర్పడినటువంటి ఖండాలు ఒకేసారి మనకి ఆవిర్భవించినటువంటి ఖండాలు మనకి 7 ఖండాలు అని చెప్పుకున్నాం మనం. మరి 7 ఖండాలు అయితే ఇక్కడ ఇంకో విషయం గమనించాలి ఏంటనంటే, అయితే ఇక్కడ 4 ఖండాలతో పాటు ఇక్కడ మనకి ఇక్కడ భారతదేశము దక్షిణాన గోండ్వానా భూభాగం వైపు వచ్చేస్తుందండి. ఇక్కడ చూస్తే సో భారతదేశం దక్షిణాన గోండ్వానా భూభాగంలో ఉంటుంది. అలాగే మాల్దీవులు గోండ్వానా భూభాగంలోనే ఉంటుంది. థాయిలాండ్, ఇండోనేషియా, న్యూజిలాండ్ లాంటి దేశాలన్నీ కూడా మనకి ఇక్కడే ఉంటాయి. సో న్యూజిలాండ్ అనేది ఆస్ట్రేలియా ఖండానికి దగ్గరలో ఉంటుందండి. అంటే ఇక్కడ 4 ఖండాలతో పాటు ఇండియా, అరేబియా, మాల్దీవులు, థాయిలాండ్, ఇండోనేషియా అలాగే మనకి న్యూజిలాండ్ అనే దేశాలు కూడా గోండ్వానా భూభాగంలోనే ఏర్పడ్డాయి అనే విషయాన్ని మనం గ్రహించాలి. సరే, ఇక్కడ విషయం ఏంటంటే, మరి ఖండ చలన సిద్ధాంతం ద్వారా ఏర్పడినటువంటి ప్రపంచంలోని 7 ఖండాలు ఏంటి, ఆ 7 ఖండాలు విస్తీర్ణము పరంగా అతిపెద్ద ఖండమేది, విస్తీర్ణము పరంగా అతి చిన్న ఖండమేది అనే విషయాన్ని ఒకసారి తీసుకుంటే, ప్రపంచంలో ఉన్న ఖండాలన్నింటిలో కల్లా అతిపెద్ద ఖండము ఏదని అడిగితే ఆసియా ఖండము. ప్రపంచంలోనే విస్తీర్ణము పరంగా అతిపెద్ద ఖండము ఆసియా ఖండము.
మరి ఆసియా ఖండం ప్రపంచంలో అంటే ప్రపంచ ఖండ భూభాగంలో ఎంత శాతం ఆక్రమించి ఉంది సార్ అంటే దాదాపుగా ఇది 30% ఆక్రమించి ఉందండి. మరి ఖండంలో ఉన్నటువంటి దేశాలు సుమారుగా ఎన్ని దేశాలు ఉంటాయి సార్ అంటే 49 దేశాలు ఈ ఖండంలోనే ఉన్నాయండి. సో ఏంటది ప్రపంచంలో అతిపెద్ద ఖండం? ఆసియా, ఏషియన్ కాంటినెంట్. ఎంత పర్సెంట్ ఆక్రమించి ఉంది అంటే ప్రపంచ ఖండ భూభాగంలో 30% ఉంది. అక్కడ ఎన్ని దేశాలు ఉంటాయి సార్ అంటే దాదాపుగా 49 దేశాలు ఈ ఆసియా ఖండంలో కలవు. మరి ప్రపంచంలో రెండవ అతిపెద్ద ఖండము ఏదని అడిగితే ప్రపంచంలోనే రెండవ అతిపెద్ద ఖండము ఆఫ్రికా అనే ఖండం అండి. ఆఫ్రికా ఖండం ఎంత శాతం ఆక్రమించిందంటే ప్రపంచంలో ఇది 20% భూభాగాన్ని ఆక్రమించి ఉంటుంది. మరి ఆఫ్రికా ఖండంలో దాదాపుగా దేశాల సంఖ్య ఎంత అని అడిగితే 54 దేశాలు ఆఫ్రికా ఖండంలోని మనకి విస్తరించి ఉంటాయి. మరి ప్రపంచంలో మూడవ అతిపెద్ద ఖండము ఏంటి అని అడిగితే ప్రపంచంలో మూడవ అతిపెద్ద ఖండం ఏది సార్ అని అంటే ఉత్తర అమెరికా ఖండం అండి. మరి ఉత్తర అమెరికా ఖండం ఎంత శాతం ఆక్రమించి ఉందనంటే 16% ఆక్రమించి ఉందండి. మరి 16% ఉన్న ఉత్తర అమెరికా ఖండంలో ఉన్న దేశాల సంఖ్య ఎంత అని అడిగితే దాదాపుగా ఇక్కడ 24 దేశాలు ఉత్తర అమెరికా ఖండంలో విస్తరించి ఉంటాయి. మరి ప్రపంచంలో 4వ అతిపెద్ద ఖండము ఏది అని అడిగితే దక్షిణ అమెరికా ఖండము. మరి దక్షిణ అమెరికా లేదా సౌత్ అమెరికా అనే ఖండము ఎంత శాతం ఆక్రమించిందంటే 12% ఆక్రమించి ఉంది. అలాగే ఇందులో ఉన్న దేశాలు సంఖ్య సుమారుగా 12 దేశాలు మనకి దక్షిణ అమెరికా ఖండంలో ఉంటాయి. మరి 5వ అతిపెద్ద ఖండము ఏదని అడిగితే మంచు ఖండమైనటువంటి అంటార్కిటికా అనే ఖండము. సో అంటార్కిటికా అనే ఖండం మంచు ఖండం, శ్వేతఖండం, తెల్లని ఖండం, అలాగే దళసరైన మంచు పొర కలిగిన ఖండం. ఎటువంటి జనాభా కానీ దేశాలు కానీ లేకపోవడంతో ఈ ఖండాన్ని నిర్జన ఖండము అని చెప్పి పిలుస్తూ ఉంటారండి. ప్రపంచంలోని అత్యల్ప ఉష్ణోగ్రత నమోదైన ప్రాంతము జవోస్టక్ -89°C ఉష్ణోగ్రత ఈ ఖండం మీదే నమోదవుతుంది. ఇది ఒక మంచు ఖండము, తెల్లని ఖండము, శ్వేత ఖండము, వైట్ కాంటినెంట్ అని పిలుస్తాము. ఇది ప్రపంచ భూభాగంలో 9% ఆక్రమించి ఉంది. ఇక్కడ దేశాలు ఎన్ని ఉన్నాయని అడిగితే దేశాలు లేవండి. ఇక్కడ 0 కంట్రీస్, ఇక్కడ ఎటువంటి దేశాలు లేవు కాబట్టి ఈ ఖండాన్ని నిర్జన ఖండం అని అంటున్నారు. మరి ప్రపంచంలో 6వ అతిపెద్ద ఖండము 6th లార్జెస్ట్ కాంటినెంట్ నథింగ్ బట్ 2వ చిన్న ఖండము అని కూడా అనొచ్చు. దీన్ని ఏంటి సార్ అని అంటే యూరప్ అనే ఖండము. సార్ యూరప్ అన్నా ఐరోపా అన్నా ఒకటే. మరి యూరప్ లేదా ఐరోపా ఖండం ఎంత శాతం ఆక్రమించి ఉందని అడిగితే ఇది యూరప్ లేదా ఐరోపా అనేది 7% ఆక్రమించి ఉంటుందండి. మరి యూరప్ లేదా ఐరోపా ఖండంలో ఉన్నటువంటి దేశాలు సంఖ్య సుమారుగా మనకి ఎన్ని దేశాలు ఉన్నాయి సార్ అని అంటే ఇక్కడ 48 దేశాలు మనకి మొత్తంగా ఉంటాయండి. కానీ ఇందులో మనకి యుఎన్ఓ చేత గుర్తింపు పొందిన దేశాల సంఖ్య 46 దేశాలే ఉంటాయి. రైట్, ఇక్కడ చిన్న కరెక్షన్ అండి. ఏంటంటే మొత్తం దేశాలు దాదాపుగా 51 ఉంటాయి. కానీ యుఎన్ఓ చేత గుర్తింపు పొందిన దేశాల సంఖ్య అక్కడ మనకి ఐక్యరాజ్య సమితి చేత నిర్ధారించబడినటువంటి దేశాల సంఖ్య 46 దేశాలు ఉంటాయి. మరి ప్రపంచంలోనే 7వ అతిపెద్ద ఖండము అన్నా లేదా ఉన్నవి 7 ఖండాలు ఇక్కడ ఏర్పడ్డాయని చెప్పుకున్నాం కదా ఈ ఖండ చలన సిద్ధాంతంలో. అందులో అతి చిన్న ఖండము అన్న స్మాలెస్ట్ కాంటినెంట్ అన్న ఒకటే. ఏంటి సార్ ఆ ఖండము అని అంటే ఆస్ట్రేలియా ఖండం అండి. ఆస్ట్రేలియా ఖండం ఎంత శాతం ఆక్రమించి ఉంటుందనంటే ఇది కేవలం 6% ఆక్రమించి ఉంది. అందుకే ఖండాలన్నింటిలో కల్లా అతి చిన్న ఖండమని, విస్తీర్ణము పరంగా అతి చిన్న ఖండమని మనం ఈ యొక్క ఆస్ట్రేలియా ఖండాన్ని పిలుస్తాము. మరి ఇక్కడ ఉన్నటువంటి దేశాలు ఎన్ని సార్ అంటే 14 దేశాలు ఉంటాయండి. సార్ మరి ఆస్ట్రేలియాని ఒక ద్వీపఖండమని ఒకే ఒక ఖండముగా పిలుస్తాము. మరి 14 దేశాలు ఎలా వచ్చాయనంటే ఆ చుట్టుపక్కల ఉన్న దేశాలన్నింటినీ కలిపి మనం 14 దేశాలుగా ఆ ఖండాన్ని అభివర్ణిస్తూ ఉంటాం. మరి ఆ 14 దేశాలతో కూడిన ఆస్ట్రేలియా ఖండాన్ని ఏమంటారనంటే గ్రూప్ ఆఫ్ ఓషానియా. సో గ్రూప్ ఆఫ్ ఓషానియా కాంటినెంట్ అని పిలుస్తారండి. గ్రూప్ ఆఫ్ ఓషానియా కాంటినెంట్ అని పిలిస్తే అప్పుడు మనకి ఇక్కడ ఉన్న దేశాల సంఖ్య 14 దేశాలుగా కనిపిస్తూ ఉంటాయి. అలా మనకి ప్రపంచంలో 7 ఖండాలు ఏర్పడడానికి
మూలాధారమైన ఖండము ఏది అనే ఎగ్జామ్లో ప్రశ్న వస్తే పాంజియా ఖండము అని చెప్పాలండి. ఈ యొక్క అతిపెద్ద ఖండ భూభాగాన్ని ఆన్సర్గా పెట్టాలి. మరి పాంజియా ఖండము అనేది ఎన్ని ఖండాలుగా విడిపోయిందని ఆల్ఫ్రెడ్ వెజ్నర్ చెప్తున్నారంటే 7 ఖండాలుగా ఇది ఆవిర్భవించింది లేదా విడిపోయిందని చెప్తున్నాడు. అందులో 7 ఖండాలు ఏంటి? అతిపెద్ద ఖండాల నుంచి అతి చిన్న ఖండాలకి, అంటే ఖండాలు అవరోహణ క్రమం లేదా డిసెండింగ్ ఆర్డర్ ఆఫ్ కాంటినెంట్స్ అనేటువంటి లిస్ట్ ఇక్కడ మనకి క్లియర్గా బోర్డులో లైన్ టు లైన్ మనం రాయటం జరుగుతూ ఉంది. అయితే ఇందులో పెద్ద ఖండం ఏది, అతి చిన్న ఖండం ఏది, రెండవ పెద్ద ఖండం ఏది, రెండవ చిన్న ఖండం ఏది, ఇలాంటి విషయాల మీద ప్రశ్న అడిగినప్పుడు మనం దీని మీద కొంచెం గ్రిప్ అనేది సాధించి ఉండాలి. అసలు ఇవి ఎప్పుడు ఏర్పడ్డాయి, ఎక్కడ ఏర్పడ్డాయి, ఎలా ఏర్పడ్డాయి, ఎన్ని ఏర్పడ్డాయి, ఏ విధంగా స్ప్లిట్ అయ్యాయి లేదా ఏ విధంగా విభజించి ఏర్పడ్డాయి అనే విషయాల్ని మనం చాలా క్లియర్గా ఇక్కడ ఆల్ఫ్రెడ్ వెజ్నర్ ఖండచలన సిద్ధాంతం ద్వారా మనం పిన్ టు పిన్ నేర్చుకోవడం జరుగుతుంది. కాబట్టి ప్రతిదీ కూడా మీరు మైండ్లో పెట్టుకోవాలి. దీని మీద 1కి 2 సార్లు రివిజన్ అండ్ రిపిటేషన్ చేయాలి. ఏదైనా డౌట్ ఉంటే మీరు గ్రూప్ డిస్కషన్ చేసి, ఏదైనా ఇంకా క్లియర్ ఉంటే మీరు కిందన మా కామెంట్ రూపంలో తెలియజేస్తే దానికి ఆ డౌట్ని మళ్ళీ మీకు ఆన్సర్ రూపంలో కిందన మీకు క్లియర్ చేయడం జరుగుతుంది. కాకపోతే మీరు చాలా జాగ్రత్తగా వినాలి సార్. ఇక్కడ ఆ కాంటినెంటల్ డ్రిఫ్ట్ థియరీ యొక్క థియరీ గురించి మనం చాలా క్లియర్గా డిస్కస్ చేస్తూ ఉన్నాం. సో ఇది ఈ యొక్క ఆ పాంజియా లేదా పెంజియా ఖండంలో ఏర్పడినటువంటి 7 ఖండాలు. మరి ఇక్కడ మనం ఇంకో విషయం చెప్పాం ఏంటి? పాంజియా ఖండానికి చుట్టూ ఒక జలభాగం ఉంది సార్. మరి పాంజియా ఖండానికి వెలుపల లేదా బయటన ఉన్నటువంటి ఆ జలభాగాన్ని ఏమంటున్నారు అని చెప్పి ఆల్ఫ్రెడ్ వెజ్నర్ మనకు చెప్తున్నారంటే పాంతాల్ సముద్రం అని పేరు పెట్టి దీని గురించి డిస్కస్ చేయడం జరుగుతుంది. ఇప్పుడు పాంతాల్ సముద్రం అంటే ఏంటి, ఎక్కడుంది, ఎలా ఉంది, ఎలా విభజన జరిగింది అనే విషయాన్ని ఇప్పుడు మనం డిస్కస్ చేద్దాం. రైట్, చూడండి ఇక్కడ ఆల్ఫ్రెడ్ వెజ్నర్ తన ఖండచలన సిద్ధాంతం ప్రకారం ఏం చెప్తున్నారు సార్ అంటే, ఈ పాంజియా ఖండానికి లోపల లేదా బయట ఉన్నటువంటి జలభాగమైన పాంతాల్స్ అనే సముద్రం ఏదైతే ఉందో ఇది ఒక అతిపెద్ద జలభాగము అని చెప్పి పిలుస్తున్నారండి. సో పాంతాల్ సముద్రం ఈ భూగోళం పైన అతిపెద్ద జలభాగం. ఇట్ ఈస్ ఎ లార్జెస్ట్ వాటర్ బాడీ అని మనం ముందు ఇంట్రడక్షన్లో మాట్లాడుకున్న సందర్భం ఉంది. అయితే ఈ అతిపెద్ద జలభాగమైనటువంటి పాంతాల్స్ అనేటువంటి మహాసముద్రం ఇలా ఖండ పలకల చేత వేరుపరుస్తున్నప్పుడు, అంటే ఈ ఖండ పలకలు ఇలా జరపబడుతున్నప్పుడు తూర్పు వైపు పడమర వైపు జరుగుతూ వెళ్తున్నప్పుడు ఏం జరిగింది సార్ అంటే, ఇలా తూర్పు పడమరలుగా జరుగుతూ ఉన్నప్పుడు విడిపోతున్నప్పుడు ఈ పాంతాల్ సముద్రం కూడా విడిపోయి ఈరోజు మనకి ప్రపంచంలో 5 మహాసముద్రాలుగా ఆవిర్భవించింది. సో ఎన్ని మహాసముద్రాలుగా ఏర్పడింది సార్ అంటే ఇది 5 మహాసముద్రాలుగా ఆవిర్భవించింది లేదా 5 మహాసముద్రాలుగా ఇది విడిపోవటం అనేది జరిగింది. మరి ఏంటి సార్ అలా పాంతాల్ సముద్రం 5 మహాసముద్రాలుగా ఎలా విడిపోయింది ఏంటనంటే, ఆ మహాసముద్రాలు ఏంటనంటే మరి ఇక్కడ కూడా పెద్దవి నుంచి చిన్నవికి, మహాసముద్రాలు పెద్దవి నుంచి చిన్నవికి, అంటే అవరోహణ క్రమంలో మహాసముద్రాల యొక్క పట్టికను చూస్తాం. డిసెండింగ్ ఆర్డర్ ఆఫ్ ఓషియన్స్ అని చెప్పి ఒక లిస్ట్ అనేది మనం ఇప్పుడు చూస్తున్నాం. ఏంటి ప్రపంచంలోనే అతిపెద్ద మహాసముద్రం ఏంటి సార్ అంటే పసిఫిక్ మహాసముద్రం. దీన్నే పసిఫిక్ ఓషియన్ అని పిలుస్తామండి. మరి పసిఫిక్ మహాసముద్రం ఏ ఆకారంలో ఏర్పడింది సార్ అని అంటే ఇలా డెల్టా ఆకారంలో ఏర్పడిందండి. డెల్టా ఇది ప్రపంచంలోనే అత్యంత లోతైన మహాసముద్రం, ప్రపంచంలోనే లోతైన అగాధాలు కందకాలు కలిగి ఉన్నటువంటి మహాసముద్రం ఈ పసిఫిక్ మహాసముద్రం. తర్వాత మరొక క్లాస్లో మహాసముద్రాలకు సంబంధించినటువంటి ఈ సముద్ర శాస్త్రానికి సంబంధించిన విషయాల గురించి మరొక క్లాస్లో మరొక వీడియోలో మాట్లాడదాం. ఇంకా దాని గురించి నెక్స్ట్ వస్తుంది. బట్ ఇక్కడ ఏంటి అంటే ఇక్కడ మన కాన్సెప్ట్ ఏంటి, ఆల్ఫ్రెడ్ వెజ్నర్ ప్రతిపాదించిన ఒక ఖండచలన సిద్ధాంతాన్ని ముందు మనం మాట్లాడుతున్నాం. అక్కడ ఈ పాంతాల్ సముద్రం ఎలా విభజన జరిగింది, ఎన్ని మహాసముద్రాలుగా విడిపోయింది అనేది ఇక్కడ నేర్చుకుంటాం. సపరేట్గా మనకి సముద్రాలకు సంబంధించినటువంటి సమాచారాన్ని మరొక వీడియో మరొక క్లాస్లో మాట్లాడతాము దాని గురించి. అయితే ఇక్కడ పసిఫిక్ మహాసముద్రం అనేది డెల్టా షేప్ లేదా డెల్టా ఆకారంలో కలిగి ఉంటుంది. మరి ప్రపంచంలో 2వ అతిపెద్ద మహాసముద్రము ఏంటి సార్ అంటే అట్లాంటిక్ మహాసముద్రం అండి. అట్లాంటిక్ మహాసముద్రము లేదా అట్లాంటిక్ ఓషియన్.
మరి అట్లాంటిక్ మహాసముద్రము లేదా అట్లాంటిక్ ఓషియన్ అనేది ఏ ఆకారాన్ని కలిగి ఉంటుంది? ఇట్ ఈస్ ఏ లుక్స్ లైక్ ఎపీర్డ్ షేప్. అంటే ఇది ఉండే ఆకృతి లేదా ఆకారం ఏ ఆకారంలో ఉంటుందనంటే ఎస్ ఆకారాన్ని కలిగి ఉంటుందండి. ఎస్ ఆకారం, ఎస్ సింబల్ ఏదైతే ఉందో ఆ ఎస్ ఆకారంలో మనకి అట్లాంటిక్ మహాసముద్రం కనిపిస్తుంది. మరి ప్రపంచంలో ఏర్పడినటువంటి 3వ అతిపెద్ద మహాసముద్రము ఏది సార్ అని అడిగితే, ప్రపంచంలో ఏర్పడిన 3వ అతిపెద్ద మహాసముద్రము హిందూ మహాసముద్రము. దీన్ని ఇంగ్లీష్లో ఇండియన్ ఓషియన్ అని చెప్పి పిలుస్తూ ఉంటారు. మరి హిందూ మహాసముద్రం ఏ ఆకారాన్ని కలిగి ఉంటుందనంటే ఎం ఆకారాన్ని కలిగి ఉంటుందండి. అంటే ఇండియన్ ఓషియన్ దెర్ ఆర్ లుక్స్ లైక్ ఎపీర్డ్ షేప్ అని అడిగితే ఇది ఎం షేప్లో ఉంటుంది, ఎం ఆకారాన్ని లేదా ఆకృతిని కలిగి ఉంటుంది. మన భారతదేశం ఏ మహాసముద్రంలో భాగం సార్ అంటే భారతదేశం హిందూ మహాసముద్రంలో అంతర్భాగం. మాల్దీవులు హిందూ మహాసముద్రంలో అంతర్భాగం, ఇండోనేషియా హిందూ మహాసముద్రంలో అంతర్భాగం, థాయిలాండ్, అలాగే మనకి బంగ్లాదేశ్, మయన్మార్ ఇవన్నీ హిందూ మహాసముద్రానికి కొనసాగింపుగా ఉన్న దేశాలని చెప్పి పిలుస్తూ ఉంటాం. మరి ప్రపంచంలో 4వ అతిపెద్ద మహాసముద్రం ఏది అంటే ప్రపంచంలో 4వ అతిపెద్ద మహాసముద్రం ఏంటంటే అంటార్కిటిక మహాసముద్రము. సో అంటార్కిటిక మహాసముద్రము, దీనికి మరొక పేరే దక్షిణ మహాసముద్రము అని కూడా పిలుస్తారండి. దక్షిణ మహాసముద్రము అని అంటారండి, సదరన్ ఓషియన్ అంటాం. మరి ఇది ఏ ఆకారాన్ని కలిగి ఉంటుందంటే దీర్ఘవృత్తాకారాన్ని కలిగి ఉంటుందండి. సో ఎలా ఉంటుందనంటే ఇది దీర్ఘవృత్తాకారాన్ని కలిగి ఉంటుంది. సో దీన్ని ఇంగ్లీష్లో మనం ఏమంటామంటే ఎలిప్ షేప్ అని అంటారండి, ఎలిప్ షేప్ అని చెప్పి పిలుస్తారండి. సో దీర్ఘవృత్తాకారం లేదా ఎలిప్ షేప్లో మనకు కనిపిస్తుంది ఈ 4వ అతిపెద్ద మహాసముద్రమైన దక్షిణ మహాసముద్రము. మరి 5వ అతిపెద్ద మహాసముద్రం అన్న ఒకటే, ఉన్నవి 5 కాబట్టి అతి చిన్న మహాసముద్రము అన్న ఒకటే. మరి అతి చిన్న మహాసముద్రము ఏది అని అడిగితే ఆర్కిటిక్ మహాసముద్రము, ఆర్కిటిక్ ఓషియన్ అని పిలుస్తామండి. మరి ఇది ఏ ఆకారంలో ఉంటుందంటే ఇది వృత్తాకారంలో ఉంటుందండి. సో వృత్తాకారం అంటే సర్కిల్ షేప్లో ఉంటుందండి, సర్కిల్ షేప్, సర్కిల్ షేప్ ఏదైతే ఉందో ఆ సర్కిల్ షేప్లో ఉంటుందండి. సో ఒకటి అతిపెద్ద మహాసముద్రం పసిఫిక్ మహాసముద్రం డెల్టా ఆకారాన్ని కలిగి ఉంటుంది. అతిపెద్ద మహాసముద్రం అత్యంత లోతైన మహాసముద్రం అన్నప్పుడు ఇది చెప్పాలి. 2వ అతిపెద్ద మహాసముద్రం అట్లాంటిక్ మహాసముద్రం ఎస్ ఆకారాన్ని కలిగి ఉంటుంది. 3వ అతిపెద్ద మహాసముద్రం హిందూ మహాసముద్రం ఎం ఆకారాన్ని కలిగి ఉంటుంది. 4 అంటార్కిటిక మహాసముద్రం లేదా దక్షిణ మహాసముద్రం ఇది దీర్ఘవృత్తాకారం లేదా ఎలిప్ షేప్లో ఉంటుంది. 5వ అతిపెద్దది అన్నా ఉన్నవి 5 కాబట్టి అతి చిన్న మహాసముద్రము అన్నా ఒకటే, అది ఆర్కిటిక్ మహాసముద్రము వృత్తాకారంలో ఉంటుంది లేదా ఓ ఆకారంలో ఉంటుంది లేదా సర్కిల్ షేప్లో ఉంటుంది అని చెప్తూ ఉంటాము. అయితే ఇలా 7 ఖండాలు ఏర్పడడానికి మూలాధారమైన ఖండము పాంజ్యా ఖండము అని చెప్పుకున్నాం. ఈ పాంజ్యా ఖండమే 7 ఖండాలుగా విడిపోయింది, అందులో పెద్దవి చిన్నవి చెప్పాను. మరి 5 మహాసముద్రాలు ఏర్పడడానికి మూలాధారమైన సముద్రము పాంతాల్ సముద్రం అనే విషయము మనం నేర్చుకుంటున్నాం. ఈ పాంతాల్స్ అనే మహాసముద్రము మహాఖండ పలకలు జరగడం వలన లేదా ఢీ కొట్టడం వలన లేదా అలా విడిపోవడం వలన మనకి ఈరోజు 5 మహాసముద్రాలుగా ప్రపంచంలో ఆవిర్భవించాయి. ఆ 5 మహాసముద్రాలు కూడా మళ్ళీ పెద్దవి చిన్నవి అనేటువంటి వరుస క్రమాన్ని, అవి ఏ ఆకారాన్ని లేదా ఆకృతిని కలిగి ఉన్నాయనే విషయాన్ని కూడా ఇక్కడ మనం నేర్చుకుంటున్నాం ఆల్ఫ్రెడ్ వెజ్నర్ ఖండచలన సిద్ధాంతం ద్వారా. మరి ఇందులో మనకి చుట్టూ ఉన్న జలభాగమైంది, మధ్యలో ఉన్నటువంటి అతిపెద్ద భూభాగమైనటువంటి ఎంటైర్ హోల్ ల్యాండ్ అయినటువంటి పాంజ్యా గురించి కూడా కంప్లీట్ అయింది. మరి చివరిగా ఇక్కడ మధ్యలో జలభాగంతో కూడిన అభిభూతి భూభాగమైనటువంటి టెథిస్ సముద్రము అనేది సముద్రం ఉందని చెప్పుకున్నాం. ఆ టెథిస్ సముద్రం గురించి ఇప్పుడు మనం చూద్దాం. మరి ఈ టెథిస్ అనే సముద్రం ఏదైతే ఉందో ఆ టెథిస్ సముద్రము మనకి మధ్యలో కనిపిస్తుందండి. దేనికి మధ్యలో ఉందనే విషయాన్ని మనం ఆ డయాగ్రామ్ ద్వారా చూడొచ్చు. ఒకసారి చూడండి ఎక్కడుంది, ఎలా ఉందనే విషయాన్ని కూడా మనం అక్కడ డయాగ్రామ్లో చూపించాం. సరే ఎక్కడుంది ఇది? ఇలా టెథిస్ సముద్రం అనేది పాంజ్యా ఖండానికి లోపల లేదా ఇన్నర్ సైడ్లో మనకి కనిపిస్తుందండి. ఎక్కడుందని అడిగితే ఇది పాంజ్యా ఖండానికి లోపల ఉందండి.
దీని పేరే మనం ఏమని పిలుస్తున్నామనంటే టెథిస్ సముద్రము అని పిలుస్తున్నామండి. దీన్ని టెథిస్ సముద్రము అని అంటున్నాం, టెథిస్ సీ. మరి టెథిస్ అనే మహాసముద్రము లేదా టెథిస్ సీని కానీ మనం చూస్తే ఇది పాంజా ఖండానికి లోపల ఉన్న అతిపెద్ద జలభాగం లేదా అతిపెద్ద జలభాగంతో కూడిన అభిభూతి భూభాగం ఇది. అయితే ఈరోజు హిమాలయ పర్వతాలు ఏర్పడడానికి మూలాధారమైన ప్రాంతం ఏంటంటే టెథిస్ సీ. అంటే 7 ఖండాలు ఏర్పడడానికి మూలాధారమైన ఖండం పాంజా, 5 మహాసముద్రాలు ఏర్పడడానికి మూలాధారమైన అతిపెద్ద సముద్ర జలభాగం పాంతాల్స్. మరి ఈరోజు హిమాలయ పర్వతాలు ఆవిర్భవించడానికి మూలాధారమైనటువంటి జలభాగము మరియు భూభాగం ఏంటంటే టెథిస్ సముద్రము. మరి టెథిస్ సముద్రం ఎలా అంటే ఇక్కడ చూడండి, దీన్ని యురేషియా టెక్టానిక్ ప్లేట్ అని అంటారండి. దీన్ని ఇక్కడ చూడండి, ఇక్కడ యురేషియా. యురేషియా అంటే 2 ఖండాలు ఉత్తర భాగాన్ని మనం యురేషియా అని పిలుస్తామండి. అంటే ఏంటది? యూరప్ ఖండం యొక్క ఉత్తర భాగం, అలాగే ఆసియా ఖండం యొక్క ఉత్తర భాగం, అంటే నార్త్ యూరప్ అండ్ నార్త్ ఏషియా. ఈ 2 భాగాలని కలిపి మనం యురేషియా అని అంటామండి. ఇక్కడున్న పలకని యురేషియా పలకము లేదా యురేషియా టెక్టానిక్ ప్లేట్ అని అంటారు. నెక్స్ట్ మరి ఇక్కడ ఉన్నది ఏంటని అడిగితే భారతదేశ ద్వీపకల్ప పలకము, ఇండియన్ పెనిన్సులర్ ప్లాట్యూ అని అంటారు, లేదా ఇండియన్ టెక్టానిక్ ప్లేట్ అని అంటారు. సో దీన్ని యురేషియా టెక్టానిక్ ప్లేట్ అని, దీన్ని ఇండియన్ టెక్టానిక్ ప్లేట్ అని 2 ఖండ పలకలుగా చూస్తూ ఉంటాం. మరి యురేషియా యొక్క భూకంప పలకము లేదా టెక్టానిక్ ప్లేట్, ఇండియా భారతదేశం లేదా ఇండియా ద్వీపకల్ప పలకం లేదా ఇండియన్ పెనిన్సులర్ ప్లాట్యూ 2 కూడా ఒకదానితో ఒకటి మరొకటి అభిసరణం చెందడం వలన లేదా ఢీ కొట్టడం వలన లేదా చొచ్చుకుపోవడం వలన లేదా కొలైడెడ్ అవ్వడం వలన ఈ టెథిస్ సముద్రంలో ఉన్నటువంటి శిథిల పదార్థం ఒక్కసారిగా మనకి 2 పర్వతాలుగా సంపీడన బలాలుగా ఏర్పడుతూ ఉంటాయండి. సంపీడన బలాలు. ఈ సంపీడన బలాలు ఏవైతే ఉన్నాయో ఆ సంపీడన బలాల ఫోర్సెస్ 3 ప్రక్కల నొక్కడం వలన ఒక్కసారిగా ఈ టెథిస్ సముద్రంలో ఉన్నటువంటి శిథిల పదార్థం ఇలా పైకి లేచి ఒక్కసారిగా ఇలా 2 రకాల పర్వతాలు ఒకే సమయంలో ఒకే కాలంలో ఆవిర్భవించాయనే విషయాన్ని మనం తెలుసుకోవాలి. సో టెథిస్ సముద్రానికి ఉత్తరంగా మనకి ఊర్ధ్వముఖంగా మనకి ఒకేసారి 2 పర్వతాలు ఏర్పడ్డాయండి. ఏంటి సార్ అని అడిగితే ఒకటి హిమాలయ పర్వతాలు. సో ఒకటి ఏంటి సార్? హిమాలయ పర్వతాలు అంటే హిమాలయ మౌంటైన్స్, హిమాలయ మౌంటైన్స్. మరి రెండోది ఏంటని అడిగితే ఆల్ప్స్ పర్వతాలు, ఆల్ప్స్ పర్వతాలు. సో సెకండ్ వన్ ఏంటంటే ఆల్ప్స్. సో ఆల్ప్స్ మౌంటైన్స్ అని చెప్పి పిలుస్తూ ఉంటాం. మరి ఆల్ప్స్ మౌంటైన్స్ ఏవైతే ఉన్నాయో ఈ ఆల్ప్స్ అనే మౌంటైన్స్ ఎక్కడ ఏర్పడ్డాయి సార్ అంటే ఇవి యూరప్ లేదా ఐరోపా అనే ఖండంలో ఆవిర్భవించాయి. మరి హిమాలయ పర్వతాలు ఎక్కడ ఆవిర్భవించాయి సార్ అని అంటే ఇవి ఆసియా ఖండంలో ఆవిర్భవించాయండి హిమాలయ పర్వతాలు. చాలా చాలా ఇంపార్టెంట్ అండి. ఇది ఇండియన్ జాగ్రఫీలో వచ్చేటువంటి మెయిన్ కాన్సెప్ట్. ఇదంతా వరల్డ్ జాగ్రఫీలో ఖండాలు ఎలా ఏర్పడ్డాయి, మహాసముద్రాలు ఎప్పుడు ఎక్కడ ఎలా ఏర్పడ్డాయి, అలాగే మనకి హిమాలయ పర్వతాలు ఎక్కడ ఏర్పడ్డాయి అనే విషయాన్ని మాత్రమే ఇక్కడ నేర్చుకుంటున్నాం. మరి భారతదేశం యొక్క ద్వీపకల్ప పలకము, యురేషియా యొక్క ద్వీపకల్ప పలకము, ఈ 2 టెక్టానిక్ ప్లేట్స్ ఇంటర్చేంజ్ అవ్వడం వలన ఢీ కొట్టడం వలన అక్కడ టెథిస్ సముద్రం సంపీడన బలాలకు లోనవుతుందనే విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి యాస్ ఫ్రెండ్స్. మరి 2 ఇక్కడ ఒకదానితో ఒకటి ఢీ కొట్టడం వలన ఆ టెథిస్ సముద్రంలో ఉన్నటువంటి శిథిల పదార్థం ఒక్కసారిగా ఊర్ధ్వముఖంగా పైకి లేచి, చూడండి ఇక్కడ ఊర్ధ్వముఖంగా సార్, ఊర్ధ్వముఖంగా మనకి పైకి లేచి 2 పర్వతాలు ఆవిర్భవించాయి. టెథిస్ సముద్రానికి ఇలా ఊర్ధ్వముఖంగా పైకి వచ్చి ఏర్పడ్డాయి, అలా ఊర్ధ్వముఖంగా కింద నుంచి పైకి వచ్చి ఏర్పడ్డాయి. అలా ఏర్పడినటువంటి 2 రకాల పర్వతాలు, ఒకటి హిమాలయ పర్వతాలు, 2 ఆల్ప్స్ పర్వతాలు. హిమాలయ అనే పర్వతాలు ఎక్కడ ఏర్పడ్డాయంటే ఆసియా ఖండంలో ఏర్పడ్డాయి. ఆల్ప్స్ అనే పర్వతాలు ఎక్కడ ఏర్పడ్డాయనంటే యూరప్ లేదా ఐరోపాలో ఏర్పడ్డాయి. మరి 2 ఏ రకమైన పర్వతాలు అంటే 2 కూడా మనకి ఏ రకమైన పర్వతాలు సార్ అంటే ఈ 2 కూడా మనకి ముడత పర్వతాలండి. సో వీటిని ఏమంటారంటే ముడత పర్వతాలు అని అంటారు. ఇంగ్లీష్లో వీటిని మనం ఫోల్డ్ మౌంటైన్స్ అని చెప్పి పిలుస్తామండి.
ఫోల్డ్ మౌంటైన్స్. సో ముడత పర్వతాలు అన్న, ఫోల్డ్ మౌంటైన్స్ అన్న ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి. అయితే ఇందులో అత్యంత ముఖ్యమైనటువంటి అంశం ఏంటి, కీలక పాత్ర పోషించేవి ఏంటంటే హిమాలయ పర్వతాలు. మరి హిమాలయ పర్వతాలు ఏ ఖండంలో ఆవిర్భవించాయనంటే ఆసియా. ఆల్ప్స్ పర్వతాలు ఎక్కడనంటే యూరప్. సో ఇక్కడ ఆల్ప్స్ పర్వతాలను మనం పక్కన పెడదాం, దాని గురించి మనం మరొక సందర్భాల్లో మాట్లాడతాం దాని గురించి. మరి టెథిస్ సముద్రానికి ఊర్ధ్వముఖంగా ఏర్పడినటువంటి హిమాలయ పర్వతాల గురించి మాట్లాడితే ఇవి ఎప్పుడు ఏర్పడ్డాయి సార్ అంటే ఇవి టెథిస్ సముద్రానికి ఊర్ధ్వముఖంగా టెథిస్ సముద్రానికి ఊర్ధ్వముఖంగా దాదాపు 30 నుంచి 60 మిలియన్ల సంవత్సరాల క్రితము 30 నుంచి 60 మిలియన్ల సంవత్సరాల క్రితము దాదాపుగా 30 నుంచి 60 మిలియన్ల సంవత్సరాల క్రితం ఈ టెథిస్ సముద్రానికి ఊర్ధ్వముఖంగా పైకి వచ్చి ఏర్పడ్డాయి. ఎక్కడ ఏ సముద్రానికి ఊర్ధ్వముఖంగా? టెథిస్ సముద్రానికి ఊర్ధ్వముఖంగా. ఎప్పుడు ఏర్పడ్డాయి? దాదాపుగా 30 నుంచి 60 మిలియన్ల సంవత్సరాల క్రితం ఏర్పడ్డాయి. మరి అప్పుడు ఏ యుగం నడుస్తుంది అంటే ఇవి ఏ యుగంలో ఏర్పడ్డాయి అంటే టెర్షియరీ యుగము అనేది నడుస్తుందండి. టెర్షియరీ యుగము లేదా టెర్షియరీ భౌమ కాలంలో ఏర్పడ్డాయి హిమాలయ పర్వతాలు. గుర్తుపెట్టుకోండి, టెథిస్ సముద్రానికి ఊర్ధ్వముఖంగా 30 నుంచి 60 మిలియన్ల సంవత్సరాల క్రితము ఈ టెర్షియరీ అనేటువంటి యుగములో లేదా టెర్షియరీ భౌమ కాలంలో ఏర్పడ్డాయి హిమాలయ అనే పర్వతాలు. మరి ఏ రకానికి చెందిన పర్వతాలు అని అడిగితే ముడత పర్వతాలు, ఫోల్డ్ మౌంటైన్స్. మరి ఏ శిలలతో ఏర్పడి ఉన్నాయని అడిగితే అవక్షేప శిలలతో ఏర్పడ్డాయండి. సో అవక్షేప శిలలు సెడిమెంటరీ రాక్స్తో ఇవి ఆరిజినేట్ అయి ఉంటాయండి. మరి అవక్షేప శిలల్లో మనకి గ్రానైట్ అనేటువంటి శిలలు అత్యంత కీలకమైనవండి. ఇవి అవక్షేప శిలలతో లేదా గ్రానైట్ శిలలతో టెర్షియరీ యుగంలోని 30 నుంచి 60 మిలియన్ల సంవత్సరాల క్రితము టెథిస్ సముద్రానికి ఊర్ధ్వముఖంగా ఏర్పడిన పర్వతాలే హిమాలయ పర్వతాలు. ఇవి అత్యంత నవీనమైన లేదా నూతనమైన ముడత పర్వతాలనే విషయాన్ని గ్రహించాలి. మరి ఆసియా ఖండంలో మనకి ఎన్ని దేశాల్లో ఏర్పడ్డాయి సార్ అంటే ఇవి ఆసియా ఖండంలో 3 దేశాల్లో ఏర్పడ్డాయి. ఒకటి, ఈ హిమాలయ పర్వతాలు చైనాలో విస్తరించున్నాయి. అలాగే హిమాలయ పర్వతాలు మళ్ళీ నేపాల్ అనే దేశంలో విస్తరించున్నాయి. అలాగే హిమాలయ పర్వతాలు భారతదేశం అనే దేశంలో కూడా విస్తరించున్నాయి. అంటే హిమాలయ పర్వతాలు ఎన్ని ఖండాల్లో వ్యాపించి ఉన్నాయి అని అంటే దెర్ ఆర్ ఎక్స్టెండ్ అప్ టు ద 3 కంట్రీస్ ఇన్ ఏషియన్ కాంటినెంట్. ఆసియా ఖండంలో ఇవి 3 దేశ భూభాగాల్లో ఉన్నాయి. చైనా, నేపాల్, అలాగే మన భారతదేశంలో ఉన్నాయి. మరి భారతదేశానికి ఎక్కడున్నాయి, భారతదేశంలో ఎలా ఉన్నాయి, భారతదేశంలో ఎక్కడి నుంచి ఎక్కడి వరకు ఉన్నాయి, ఎంత పొడవును ఉన్నాయి, ఎంత వెడల్పను ఉన్నాయి, ఎలాంటి ఎత్తును ఉన్నాయి. ఇందులో మళ్ళీ మనకి ఈ నవీన ముడత పర్వతాలైన హిమాలయ పర్వతాల్లో ఎత్తైన పర్వత శిఖరాలేంటి, ఇక్కడ ఎవరెస్ట్ ఎక్కడుంది, మకాలు, ధవలగిరి, నందాదేవి, అన్నపూర్ణ, నామ్చా బర్వా, బద్రీనాథ్, కేత్రనాథ్, నంగ ప్రభాత్ లాంటి శిఖరాలు ఇందులో ఎక్కడెక్కడ ఎలా విస్తరించి ఉన్నాయనేది మళ్ళీ మనం ఇండియన్ జాగ్రఫీలో ఇండియన్ హిమాలయ మౌంటైన్స్ అనే కాన్సెప్ట్ దగ్గర అక్కడ వీటి గురించి మనం క్లుప్తంగా డీటెయిల్డ్గా నేర్చుకోవడం అనేది జరుగుతుంది. సార్, ప్రపంచంలో ఉన్న పర్వతాలన్నింటిలో కల్లా అత్యంత నవీనమైన లేదా నూతనమైన ముడత పర్వతాలు హిమాలయ పర్వతాలు అయితే మరి సందర్భాన్ని బట్టి మీకు గుర్తు చేస్తున్నాను, ప్రపంచంలోనే అత్యంత పురాతనమైన లేదా ప్రాచీనమైన పర్వతాలు ఏంటని అడిగితే ఆరావళి పర్వతాలండి. మరి ఆరావళి అనే పర్వతాలు ఏ రకమైన పర్వతాలు అంటే ఇవి అవశిష్ట పర్వతాలు. దీన్నే మనం పరిశిష్ట పర్వతము అని కూడా అంటామండి. సో అవశిష్ట పర్వతాలు లేదా పరిశిష్ట పర్వతాలు అంటారు. రెసిడ్యువల్ మౌంటైన్స్ అని అంటాం ఇంగ్లీష్లో వీటిని. సో వీటిని ఏమంటామనంటే రెసిడ్యువల్ మౌంటైన్స్. అంటే హిమాలయ పర్వతాలు ఏ రకమైన పర్వతాలు అని చెప్పుకున్నాం మనం, ఫోల్డ్ మౌంటైన్స్ అన్నాం, అంటే ముడత పర్వతాలు. హిమాలయ పర్వతాలు నవీనమైనవి, నూతనమైనవి, అతి తరుణమైనవి, కొత్తవిగా ఏర్పడ్డాయి 30 నుంచి 60 మిలియన్ల సంవత్సరాల క్రితము, అవి ముడత పర్వతాలు. మరి ఆరావళి పర్వతాలు అనేవి అత్యంత పురాతనమైన లేదా ప్రాచీనమైన పర్వతాలు భారతదేశానికి మరియు ప్రపంచానికి కూడా అనే విషయాన్ని గ్రహించాలి యాస్ ఫ్రెండ్స్. మరి అత్యంత పురాతనమైన అన్నాం కాబట్టి ఎప్పుడు ఏర్పడ్డాయి అంటే ఇవి 570 మిలియన్ల సంవత్సరాల క్రితం ఏర్పడ్డాయి.
570 మిలియన్ ఇయర్స్ బ్యాక్, 570 మిలియన్ సంవత్సరాల క్రితం ఏర్పడ్డాయి. ఇవి పురాతనమైన పర్వతాలు అరావళి, ఇవి నవీనమైనటువంటి పర్వతాలు హిమాలయ పర్వతాలు. ఇవి 570 మిలియన్ల సంవత్సరాల క్రితం ఏర్పడ్డాయి, ఇవి 30 నుంచి 60 మిలియన్ల సంవత్సరాల క్రితం ఏర్పడ్డాయి. ఇవి అవశిష్ట లేదా పరిశిష్ట రకానికి చెందిన పర్వతాలు, ఇవి ముడుత పర్వతాలు, ఫోల్డ్ మౌంటైన్స్ రకానికి చెందినవి. అయితే ఇవి ఎక్కడ ఏ ఖండంలో ఉన్నాయని అడిగితే ఇవి అరావళి పర్వతాలు ఆసియా ఖండంలోని ముఖ్యంగా మన భారతదేశంలోని రాజస్థాన్లో అధికంగా విస్తరించి ఉంటాయండి. అంటే ఎక్కడి నుండి? గుజరాత్ రాష్ట్రంలోని పాలంపూర్ అనే ప్రాంతం నుంచి వయా రాజస్థాన్, హర్యానా మీదుగా ఢిల్లీ పరిసర ప్రాంతాల వరకు విస్తరించి ఉంటాయి ఈ పురాతనమైనటువంటి అరావళి పర్వతాలు. అదే హిమాలయ పర్వతాలు ఎక్కడ? టెతిస్ సముద్రానికి ఊర్ధ్వముఖంగా చైనా, నేపాల్, భారతదేశంలో విస్తరించి ఉన్నాయని చెప్పుకున్నాం. సో ఇది 7 ఖండాలు ఏర్పడడానికి మూలాధారమైన ఆ పాంజియా ఖండాన్ని ఆల్ఫ్రెడ్ వెజ్నర్ తన ఖండ చలన సిద్ధాంతం ద్వారా ఎలా తెలియజేస్తున్నాడనే విషయాన్ని నేర్చుకున్నాం ఈరోజు క్లాస్లో. అలాగే ఈ చుట్టూ ఉన్నటువంటి జలభాగమైన ప్రాంతాలు సముద్రం ఈరోజు 5 మహాసముద్రాలుగా 5 ఓషియన్స్గా ఎలా విడిపోయి ఉన్నాయనే విషయాన్ని కూడా ఈరోజు క్లాస్లో మనం ఇక్కడ నేర్చుకోవడం అనేది జరుగుతుంది. మరి మధ్యలో ఉన్నటువంటి ఈ టెతిస్ భూభాగం కూడా మనకి ఎలా హిమాలయ పర్వతాలని, ఆల్ప్స్ పర్వతాలని ఎలా ఏర్పరిచింది, ఏ 2 ఖండ పలకలు ఢీకొట్టడం వలన ఇవి ఆవిర్భవించాయనే విషయాన్ని నేర్చుకుంటూ ఇవి ఇందులో పురాతనమైనవి, ప్రాచీనమైనవి, ఎప్పుడు, ఎక్కడ, ఎలా అనే విషయాలు కూడా నేర్చుకోవడం జరుగుతుంది. సో ఇది ఖండచలన సిద్ధాంతం ద్వారా మనం 3 భాగాల గురించి నేర్చుకున్నాం. చాలా క్లుప్తంగా, డీటెయిల్డ్గా, పిన్ టు పిన్, లైన్ టు లైన్ మనం ఇక్కడ డిస్కస్ చేసుకుంటూ వెళ్తున్నాం. సార్, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోలేని వాళ్ళు ఇంకా ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మన ఛానల్ని ఎప్పటికప్పుడు మీరు వాచ్ చేస్తూ ఉండండి. మీరు ఇంకా ఏదైనా ఇందులో నేర్చుకునేటప్పుడు, వినేటప్పుడు ఏదైనా డౌట్ ఉంటే కిందని మీకు ఓపెన్గా కామెంట్ పెట్టే అవకాశాన్ని కల్పించాం. ఆ అవకాశం ద్వారా మీరు కామెంట్ ద్వారా మీరు యొక్క సందేశాలు ఉంటే మీరు తెలియపరచండి. దానికి మేము ఫ్రీ టైంలో ఖచ్చితంగా సరైన సమాధానాన్ని మీకు ఆన్సర్ రూపంలో మళ్ళీ మీకు తెలియజేస్తాం. సో మాకు ఎప్పుడు కూడా మీరు అందుబాటులో టచ్లో ఉండండి. మీకు ఎప్పుడు కూడా మీకు ఏ డౌట్ లేకుండా క్లియర్గా మేము చూసే బాధ్యత మాది. మా యొక్క కేకే జాగ్రఫీ అనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అన్ని పోటీ పరీక్షలకి, లోవర్ స్టడీస్ నుంచి హైయర్ స్టడీస్ వరకు అన్ని పోటీ పరీక్షలకు ఉపయోగపడే విధంగా చాలా డీటెయిల్డ్గా మనం చాలా విధానంగా ఇక్కడ డయాగ్రామ్ ద్వారా, పిక్చర్ ద్వారా ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ వెళ్తున్నాం. రైట్? ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే మనం కామెంట్ రూపంలో మాట్లాడదాం. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. లైక్ చేయండి, షేర్ చేయండి. నెక్స్ట్ క్లాస్లో మరొక కొత్త టాపిక్తో, మరొక యూనిట్తో మళ్ళీ మన క్లాస్లో మళ్ళీ మనం మీట్ అవుదాం. థ్యాంక్ యూ, వన్ అండ్ ఆల్. థ్యాంక్ యూ.